ముగుస్తుందో తెలియని ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ప్రపంచం వణికిపోతోంది. రోజు రోజుకి యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో హార్ముజ్ జలసంధిలో చమురు సహా అనేక సరుకుల రవాణా ఆగిపోవడంతో ప్రపంచ దేశాలు చుక్కలు చూస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా ఉన్న ఈ జలసంధి విషయంలో ఇప్పుడు ఇరాన్ అనుసరిస్తోన్న వైఖరి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ చేతుల్లో ఓ ఆర్థిక అస్త్రంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ భారీగా టోల్ ట్యాక్స్ లేదా ట్రాన్సిట్ ఫీజు వసూలు చేస్తోందనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఒక ప్రైవేట్ ఆయిల్ ట్యాంకర్ నుంచి సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ సుమారు $2 మిలియన్ మన కరెన్సీలో దాదాపు 18 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఆర్మీలో కీలకంగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కాప్ ఈ వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రుసుమును నగదు, క్రిప్టో కరెన్సీ లేదా వస్తు మార్పిడి రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. అమెరికా డాలర్పై ఆధారపడటానికి తగ్గించడానికి కేవలం చైనా యువాన్లో చెల్లింపులు జరిపే నౌకలనే అనుమతించే అంశాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. టోల్ ఫీజు చెల్లించిన పక్షంలో ఈ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్, పాకిస్తాన్, గ్రీస్ వంటి దేశాలకు చెందిన కొన్ని నౌకలు ఈ వారంలో ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా ప్రయాణించడానికి అనుమతి పొందాయని, దీనికి ప్రతిఫలంగా ఈ రుసుము చెల్లించినట్లు తెలుస్తోంది. యుద్ధం తర్వాత కూడా ఈ వసూళ్లను చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హార్ముజ్ జలసంధి రవాణా, ఇంధనం, ఆహార సరఫరా కోసం ఉపయోగించుకునే దేశాల నుంచి పన్నులు వసూలు చేసేలా ఇరాన్ పార్లమెంట్ ఓ బిల్లును పరిశీలిస్తోంది. తమ దేశంపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది ఇరాన్. జలసంధి భద్రతను తాము పర్యవేక్షిస్తున్నందున దానికి ప్రతిఫలంగా దేశాలు పన్ను చెల్లించాలని ఇరాన్ నేతలు వాదిస్తున్నారు. ఈ మార్గంలో పశ్చిమ దేశాల యుద్ధ నౌకలు తిరగటం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, అలాగే ఈ ప్రాంతానికి భద్రత కల్పిస్తున్నందుకు అయ్యే ఖర్చును ఆయా దేశాలే భరించాలని వాదిస్తోంది ఇరాన్. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఆదాయం పడిపోయింది. అందుకే ప్రపంచ చమురులో 20% సరఫరా అయ్యే మార్గాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూస్తోంది. దీనికి సంబంధించి ఇరాన్ రేట్స్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. చిన్న నౌకలు $5 లక్షల వరకు కట్టే అవకాశం కూడా ఉంది. పెద్ద ఆయిల్ ట్యాంకర్లు అయితే సుమారు $2 మిలియన్ వరకు చెల్లించాలి. ఒకవేళ ఈ పన్నును అధికారికంగా అందరిపై విధిస్తే ఇరాన్కు ఏడాదికి సుమారు $10 బిలియన్ వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. మరి నిజంగా ఇరాన్కు ఈ హక్కు ఉంటుందా? వాస్తవానికి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ప్రకారం అంతర్జాతీయ జలసంధుల గుండా వెళ్లే నౌకలకు ట్రాన్సిట్ ప్యాసేజ్ హక్కు ఉంటుంది. దీని ప్రకారం ఏ దేశం కూడా పన్నులు వసూలు చేయకూడదు. కానీ ఇరాన్ ఈ ఒప్పందంపై పూర్తిగా సంతకం చేయలేదు. కాబట్టి తమ ప్రాదేశిక జలాల్లో నియమాలు విధించే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఒకవేళ ఏ నౌకైనా పన్ను చెల్లించేందుకు నిరాకరిస్తే ఇరాన్ ఆ నౌకలను స్వాధీనం చేసుకోవటం, క్షిపణులను లేదా డ్రోన్లతో భయపెట్టడం, జలసంధిని తాత్కాలికంగా మూసివేయటం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. సముద్రపు దోపిడీగా ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ చమురు సరఫరాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా 20 రెట్లు బలంగా సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని రక్షించడంలో సహాయం చేయని నాటో మిత్ర దేశాలను పిరికి పందలుగా ఆయన అభివర్ణించారు. ఈ మార్గాన్ని ఉపయోగించే దేశాలే కానీ దాని భద్రతను చూసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ ప్రభావం భారత్పై కూడా పడే అవకాశం ఉంది. భారత్ తన చమురు, ఎల్పీజీ అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారత ట్యాంకర్లు సురక్షితంగా వెళ్లడంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ ఇరాన్తో భారత్కు ఉన్న సుదీర్ఘ సంబంధాల కారణంగా చర్చలు కొనసాగుతున్నాయని, అయితే ఇరాన్కు ఎలాంటి ట్యాక్స్ కట్టలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అధికారికంగా టోల్ ఫీజు అమల్లోకి వస్తే రవాణా ఖర్చులు పెరిగి భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.